ప్రైవేట్ గా ఏదో వ్యవహారాల్లో మాట్లాడాడు అనేది మీరు చెప్తున్నారు, నేను కూడా చూడలేదు. అది నిజమా అబద్ధమో మనకు తెలియదు. ఆ పార్టీ ఇప్పుడు రాజీవ్ గారు వస్తారు కాబట్టి కొంతవారికి సమాచారం ఉండొచ్చు కాబట్టి వారు చెప్తే కానీ మనం చెప్పలేము. అయితే మీరు అన్నట్టు అట్లాంటివి పరోక్షంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ మాట్లాడితే జగన్ గారు అట్లాంటి వాటిని ఏ నాయకుడు టాలరేట్ చేయడు, జగన్ గారు కూడా అంతకన్నా ఎక్కువ టాలరేట్ చేయడు. ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ సమాచారం తెలుసుకుంటే వాళ్ళ పార్టీ డైరెక్ట్ కంటే కానీ ఏం జరిగిందని కనుక్కోవచ్చు. చూడాలి మరి ఆడ ప్రైవేట్ వ్యవహారం కాబట్టి ఏం జరిగిందో చూసిన తర్వాత కానీ మనం స్పందించడం. మీరు అన్నది జరుగుంటే మాత్రం ఆయనకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సెల్ఫ్ గోళ్ళు ఏదైనా రాజకీయాల్లో సూసైడ్లు తప్ప హత్యలు ఉండవు కదా, ఎప్పుడు కూడా మామూలే కదా రాజకీయాల్లో. అంటే ఇప్పుడు ఒక నిర్ధారణకు ఎందుకు రాలేదంటే మనం చూడలేదు, ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఇంకొంచేపులో రాజీవ్ గారు వస్తారు కాబట్టి ఆయన ఏమన్నా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి వీడియో కూడా నేను చూపిస్తానులేండి, ఆ వీడియో కూడా నేను చెప్పాను, అది చూపిస్తానులేండి. ఏముంది కానీ అందులోనే వచ్చిన దాన్ని మనం చెప్తాం కానీ మనం ఏమీ క్రియేట్ చేయట్లేదు కదా. అది అట్లాంటివి జరుగుంటే మాత్రం రాజకీయంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి, అందులో సందేహం లేదు. ఓకే సార్, ఏంటి మావిగాని అంశం? జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేయొద్దు, ఆయనతో ఆషామాషిగా ఉండదు, ఏదో ఇందులో ఇన్సియేట్ ఉంటుంది అని జరుగుతున్న ప్రచార నేపథ్యం. ఓ పక్క అమరావతి రైతులందరూ కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు, ఆయన మీద తిరుగుబాట్లు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ మీద తిరుగు దాడి చేస్తున్నారు. వర్మ గారు బేసిక్ గా జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రజలకు నాయకులు. ఈ రెండు పార్టీలకు భారీ ఓటమప్పుడు కూడా కుడి అనగా 40